హైదరాబాద్లో భూగర్భ జలమట్టం వేగంగా ఖాళీ అవుతోంది. ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడడం, బోర్ల ద్వారా తోడకం పెరగడంతో జలం అడుగంటుతోంది. ఇక జీహెచ్ఎంసీ ఓఆర్ఆర్ పరిధి వరకు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి జిల్లాల్లోని 46 మండలాల్లో భూగర్భ జల వనరుల శాఖ జలమట్టాలను నమోదు చేస్తోంది. ఫీజోమీటర్ల ద్వారా జూన్ నెలకు సంబంధించి నమోదు చేసిన గణాంకాల ప్రకారం గత ఏడాది జూన్తో కన్నా ఈ ఏడాది జూన్లో 30 మండలాల్లో నీటి మట్టం పడిపోయింది. రాష్ట్రంలో 3 వంతుల్లో 1 వంతు జనాభా నివసించే హైదరాబాద్ కింద భూమి ఖాళీ అయితే మున్ముందు జల తిప్పలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వర్షాభావ పరిస్థితులతో జూన్లో తెలంగాణలో 17 జిల్లాల్లో నీటి మట్టం పడిపోయినా రాష్ట్ర సగటు 0.01 మీటర్లు పెరిగింది. గతేడాది జూన్లో రాష్ట్ర సగటు 9.47 మీటర్లు కాగా ఈసారి 9.46 మీటర్లకు చేరింది. నీటి మట్టం తగ్గిపోయిన జాబితాలో 2.47 మీటర్లతో హైదరాబాద్ మొదటి స్థానంలో ఉంది. గతేడాది జూన్లో 9.96 మీటర్లు కాగా ఈ జూన్లో 12.43 మీటర్లుగా నమోదైంది. అయితే 16 జిల్లాల్లో పెరుగుదల నమోదైంది. భువనగిరి జిల్లాలో 2.86 మీటర్లు పెరిగింది. నాగర్ కర్నూల్, నల్గొండ, వికారాబాద్, జనగామలలో మీటర్కు పైగా పెరిగింది.